హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2లో దమ్ బిర్యానీకి మెయిన్ బేస్గా వంకాయ మసాలా గ్రేవీ ఎలా చేశాను చూపిస్తాను రండి. 2 టేబుల్ స్పూన్ బటర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని కొంచెంగా వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఉంటే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 300 గ్రామ్స్ రైస్కి ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని 2 పచ్చిమిర్చి కొంచెం పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పార్ట్ 1లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మసాలా పేస్ట్ లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు, అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్న వంకాయలు పావు కేజీ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ పూర్తిగా ఉడికిపోయే వరకు కుక్ చేసుకోండి. వంకాయ ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికిపోవాలి. ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ వంకాయ మసాలా దమ్ బిర్యానీలోకి బేస్ లాగే కాకుండా రోటీ, చపాతీ, బగారా రైస్ లోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ కోసం వెయిట్ ఫర్ పార్ట్ 3.